చెప్పినటువంటి వాటి ఉంటాయి రైట్ సైడ్. ఓకే, సో ఇందులో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఏంటంటే చూడండి, అన్నీ కూడా ఇట్లాంటివి ఉంటాయి. మీరు ఈజీగా క్యాచ్ చేసుకొని, అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, చేస్తే వస్తాయి. సో ఇది వచ్చేసి లైవ్. వేరే చూద్దాం, ఈ ఛానల్లోకి వెళ్ళిపోదాం. ఛానల్లోకి వెళ్ళిపోతే ఎక్సలెంట్ యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో వీడియోస్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియో చూడండి. ఓకే, చూసారా ఈ సీన్? ఫస్ట్ ఒక ఫోటో పెట్టారు, తర్వాత పిఎన్జి వింగ్ లో నుంచి సోఫాలు తెచ్చుకోవచ్చు మనం. ఓకే, ఆ సోఫా ఎట్లా వచ్చింది మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. ఓకే, ఫస్ట్ సీన్ లో ఏమైంది, ఫోటో అనేది వెనుకకు జరిగింది. ఓకే, సో అటువంటి యానిమేషన్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోయి ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకొని చేద్దాం. చూడండి, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్. ఓకే, మోషన్ గ్రాఫిక్స్ అంటున్నాం. మోషన్ గ్రాఫిక్స్ అంటే ఇది అడ్వాన్స్ లెవెల్ ఏం కాదు, బట్ బేసిక్ గా మీకు చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏముంది, ఒక మంచి ఫోటో ఉంది కదా, మంచి బిల్డింగ్ ఉంది కదా. సో మనం కూడా ఒక బిల్డింగ్ అనేది తెచ్చుకుందాం. ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఏం చేస్తానంటే pixels.com లో నుంచి బిల్డింగ్ విత్ గ్రీనరీ అని కొడతాను. మంచి ఫొటోస్ వస్తాయి మనకి. ఓకే, సో ఇందులో నుంచి నేను ఏదైనా ఒక మంచి ఫోటో అనేది తీసుకుంటాను. జస్ట్ బిల్డింగ్ అని కొడతాను రండి. అంత గ్రీనరీ అంటే నాకు సరిగా రావట్లేదు. బిల్డింగ్, విల్లా. ఓకే, సో ఇది తీసుకుంటాను. డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అన్న తర్వాత అది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది నేను జస్ట్ ర్యాండమ్ గా చేస్తున్నాను కాబట్టి దాన్ని ప్రాపర్ గా ఏం ఫోల్డర్లో పెట్టుకోవట్లేదు. మీరు మాత్రం ప్రాపర్ గా ఫోల్డర్స్ మెయింటైన్ చేయండి. సో దీన్ని తీసుకొచ్చి మనం స్టార్టింగ్ లో పెడతాం. ఓకే, సో పెట్టాం కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇది స్టార్టింగ్ సీన్ అనుకోండి. ఇప్పుడు మ్యూజిక్ ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడతారో, ఏదైతే ఉంటుందో, మీరు ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ కానీ లేకుంటే ఇటువంటిది ఏదైనా చేసుకుంటే ఫస్ట్ మీరు వాయిస్ ఓవర్ రికార్డ్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ రికార్డ్ మీరు చేసుకోకుంటే మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ ద్వారా వాయిస్ ఓవర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి నాకు చెప్పండి, మీకు నేను ఈ క్లాస్లో ఈ డిసెంబర్లో మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్లో వాయిస్ ఓవర్ జనరేట్ చేయడం చెప్పానా, నేర్పించానా? చెప్పారు. ఓకే ఓకే, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటా. స్క్రిప్ట్ని అక్కడ వేస్తే మనకు వాయిస్ ఓవర్ అనేది వస్తుంది. ఓకే, ఆ వాయిస్ ఓవర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే, లేకుంటే మీరే ఫోన్లో కానీ లేకుంటే ఎక్కడైనా రికార్డ్ చేసుకొని వాయిస్ ఓవర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. అది వింటూ ఆ సీన్కు తగ్గట్టుగా మీరు దీన్ని యానిమేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే మనకి ఏంటంటే ఈ బ్లాక్స్ ఉండకూడదు కాబట్టి మనం సైజ్ పెంచేసుకుందాం. సో మరి సైజ్ ఎలా పెంచుకుంటాం, ఇలా జూమ్ అంటే సరిపోతుంది. ఇలా ఇది కొంచెం ఎందుకో వెంటనే కావట్లేదు, ఒకసారి చూద్దాం ఇప్పుడే. సో ఇది ఫస్ట్ సీన్ లో ఇలా ఉంది. కొంచెం దూరం వెళ్ళగానే జస్ట్ ఒక 2 seconds అంతే. 2 seconds లో మనకి ఏం కావాలి, బిల్డింగ్ అనేది ముందుకు రావాలి. ఇంతకుముందు వీడియోలో చూసిన విధంగా. అప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్ లో మీరు ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 2-3 సెకండ్ల తర్వాత సైజ్ ఇలా జూమ్ లో చూడండి. జూమ్ లో XY 2 అంటే విడ్త్ హైట్ అనుకోండి. విడ్త్ హైట్ కాదు, అది యాక్చువల్గా ముందుకు జరగడం జూమ్. ఓకే, సో ఇలా చేస్తాం. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది. ఓకే, ఇట్లా వస్తుంది. అయితే మీరు మరి అంత దగ్గరికి వద్దు అనుకుంటే మీరు ఏం చేయాలంటే, పర్టికులర్గా మీరు ఎప్పుడైతే ఏ కీ ఫ్రేమ్ దగ్గర అయితే మీరు జూమ్ చేశారో అదే కీ ఫ్రేమ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి కొంచెం తగ్గించాలి. ఇప్పుడు మీరు ఇలా చూస్తే మీరు ఏ కీ ఫ్రేమ్ దగ్గర దాన్ని పెంచారో మీకు తెలియదు. కాబట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు కరెక్ట్ గా తెలుస్తుంది. సో అప్పుడు ఆ కీ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసేసి ప్లే హెడ్ ని దాన్ని కరెక్ట్ గా దాని మీద పెడితే వస్తుంది. దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే, అంత ముందుకు వద్దనుకున్నాం కదా, సో కొంచెం తగ్గిద్దాం ఇంతవరకు. మళ్ళీ దీని పని అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఎక్కడన్నా క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, పోతుంది. ఓకే,
ఇలా పోతుంది. ఆ రెండు ఒకటి క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ వస్తుంది, ఒకటి క్లిక్ చేస్తే మళ్ళీ మనకి వేవ్ లాగా వస్తుంది. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్టు, ఓకే ఇంకా ప్లే చేస్తే అది కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ స్పీడ్తో వస్తుంది. కానీ మీరు ఈ వీడియోలో చూడండి, అది సేమ్ స్పీడ్తో రాలేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి, అది వెనుకకు జరిగింది. యాక్చువల్గా మనం ముందుకు తెచ్చాం. ఓకే, మనము ఇంకొకటి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, మనకి అక్కడ వాళ్ళు చెప్పినట్టుగా చూడండి, ఇక్కడ ఏమైందంటే కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, కొంచెం జూమ్ చేసుకున్నాం, రివర్స్లో ఉండాలి యాక్చువల్గా. ఓకే, సో అప్పుడు ఈ కీ ఫ్రేమ్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ కీ ఫ్రేమ్ను ఇక్కడ, ఈ కీ ఫ్రేమ్ను ఇక్కడ దాటిపోవట్లేదు. ఓకే, సో వేరే దాంట్లో అయితే మనకి ఇట్లా దాటిపోవట్లేదు. సో సరే, మనం ఏం చేద్దామంటే మరి మామూలుగా పెట్టేసుకొని, సో ఫస్ట్ అక్కడ ఏముంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎట్లా ఉంది, ఓకే దగ్గర నుంచి దూరం జరిగింది. ఓకే, సో స్టార్టింగ్ లోనే దగ్గర ఉండాలి, ఎంతసేపు తర్వాత దూరం ఉండాలనేది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని స్టార్టింగ్ లోకి వచ్చి జూమ్ చేస్తాం. జూమ్ చేస్తే ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది, ఇట్లా వస్తుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇట్లా వస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇంత సేమ్ స్పీడ్లో రావట్లేదు. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ఇది ఓపెన్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా, వీటిని గనక యూజ్ చేసినట్లయితే ఒక దగ్గర స్పీడ్ కావడం, ఒక దగ్గర స్లో కావడం జరుగుతాయి. ఓకే, సో ఏం చేయాలంటే మీరు ఒక దగ్గర ఇట్లా ఒకటి ఏదైనా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా కర్వ్స్ వాడండి. కర్వ్స్ వాడితే మీకు సేమ్ స్పీడ్ కాకుండా ఒక దగ్గర స్లోగా, ఒక దగ్గర స్పీడ్గా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా, ఎండింగ్లోకి వచ్చే వరకు అది కొంచెం స్లో అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు దీన్ని మూవ్ చేయొచ్చు యాక్చువల్గా. సో ఇది చూడండి, నేను పైకి కింది కంటే ఆ మూమెంట్లో మీకు స్లో స్పీడ్ కావడం అనేది జరుగుతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫాస్ట్గా వస్తుంది, దగ్గరికి వెళ్ళాక కొంచెం మళ్ళీ అది డిఫరెంట్గా అయిపోయింది. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, సో అలా వస్తుంది. సో కర్వ్స్తో ప్లే చేస్తే అలా వస్తుంది మీకు. మిగతావి కూడా మీరు ట్రై చేయండి. దీని తర్వాత ఏమైంది, ఒక సోఫా అనేది వాళ్ళు తెచ్చిపెట్టారు. ఓకే, సో ఒకసారి నేను ఇది మొత్తం ఫిట్ అంటాను, ఆల్రెడీ ఫిట్లోనే ఉంది కదా. ఓకే రైట్, సోఫా అంటే వాళ్ళు అలా తెచ్చిపెట్టారు. సో సోఫాని కూడా మనం, సోఫా అంటే ఏదైనా కానీ అలా తెచ్చిపెట్టేసుకొని దాన్ని వాళ్ళు ఎలా రొటేట్ చేశారు చూడ. ఫస్ట్ అయితే నేను ఒక సోఫా బొమ్మ తెస్తాను అక్కడికి. ఓకే, సో మీరు పిఎన్జి వింగ్లోకి వెళ్ళిపోయి మీకు ఏది కావాలంటే అది మ్యాక్సిమం ఇక్కడ దొరికిపోతాయి. సోఫాని కొట్టాను చూడండి, ఇట్లాంటి సోఫా వచ్చేసింది. ఇది మంచిగా ఉంది కదా. ఆల్రెడీ మనము ఇంతకుముందు అది ఆల్రెడీ అన్ని టైప్ చేసి పెట్టాం కాబట్టి వెంటనే వచ్చేస్తుంది. చూడండి, వెంటనే వచ్చేసింది. సో దీన్ని మనం అక్కడ పెట్టుకునేటప్పుడు అక్కడ క్లిక్ చేసి దీనికి రీనేమ్ చేసుకుందాం. F2 కొట్టాను, సోఫా అని కొడుతున్నాను. ఎందుకంటే పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు సోఫా అనేది దీని పక్కన కాదు, దీని పైన ఉండాలి. అంటే లేయర్ పైన ఉండాలి, ముందు ఉండాలి. కాబట్టి రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ బిన్ కాదు, ఇంపోర్ట్ మీడియా అంటాం. అన్న తర్వాత సోఫాని తీసుకొచ్చేసేసి ఓపెన్ అంటాం. సోఫాని తీసుకొచ్చి మనం ఇక్కడ పెడతాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ స్టాటిక్ గా వచ్చేసిందో అప్పుడు సోఫా కిందికి రావాలి. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సోఫా అనేది మనకు రావడం అనేది మొదలు కావాలి. ఓకే, చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పైకి తీసుకుంటాం. సోఫా అనేది ఇక్కడ పెడతాం. పెట్టుకున్న తర్వాత మీకు అది ఎంతసేపు ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో దాని ఫస్ట్ అయితే పొజిషన్ ఇట్లా ప్రాపర్గా పెట్టుకోండి. ఓకే, అది ఏమవుతుంది ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే There's a man in England who bought a couch for his new home. సో ఆ సోఫా అనేది మనకు రొటేట్ అవుతూ ఇక్కడ వచ్చింది. ఓకే, రొటేట్ అవుతూ వచ్చింది. సో మీరు రొటేట్ అయింది ప్లస్ దాని పొజిషన్ సైజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. There's a man in England who bought a couch సైజ్ for his సేమ్ new ఉంది, home. రొటేషన్ అయింది అంతే. ఓకే, రొటేషన్ పొజిషన్ కూడా చేంజ్ అయింది. పొజిషన్ చేంజ్ అయింది, రొటేషన్ చేంజ్ అయింది. సో
కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఫస్ట్ దీన్ని లాక్ చేసి పెట్టేసుకోవాలి. ఏమి లాక్ చేసి పెట్టుకోవాలి? 2 థింగ్స్, ఒకటి రొటేషన్, ఒకటి పొజిషన్. ఓకే, సో రొటేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ లాక్ పడిపోతుంది. పొజిషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ లాక్ పడిపోయింది కదా, సో స్టార్టింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి దీన్ని రొటేట్ చేద్దాం, అంటే ఇలా. ఓకే, సో ఇలా రొటేట్ చేసుకుంటాం, అది పైన ఉన్నప్పుడు ఇట్లా వస్తుంది. ఓకే, ఈ స్టార్టింగ్ పొజిషన్లో ఇలా ఉంటుంది, ఇక్కడికి వచ్చే వరకు నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇట్లా. అయితే స్టార్టింగ్ పొజిషన్లో మరి అది ఎక్కడుంది? ఇక్కడ లేదు, స్క్రీన్ బయట ఉంది. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి పైన పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, వచ్చేసింది. ఓకే, అలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు మీరు మీరు నేర్చుకున్న టూల్స్, ఫీచర్స్ అన్నీ కూడా రియల్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు రీకాల్ చేసుకోవాలి. ఓకే, నేను అప్పుడు అది నేర్చుకున్నాను, పొజిషన్, రొటేషన్, అట్లా చాలా థింగ్స్ ఉంటాయి. అవి మీరు శాంపిల్ వీడియో చూడాలి, తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఇందులో టూల్స్ అన్ని చేయాలి. అయితే మీకు రావట్లేదు అంటే మీరు ఏం చేయాలి అంటే, నేను మీకు నోట్స్ పెట్టాను, ఆ నోట్స్లో PDF బుక్ ఉంటుంది. ఆ PDF బుక్ ఓపెన్ చేసేసి ప్రతిరోజు 1 నెల రోజులు లేకుంటే 20 రోజులు చదువుకుంటూ సిస్టమ్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. అది ఆటోమేటిక్గా మీకు మంచిగా ప్రాక్టీస్ అయిపోతుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ చేయండి. ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా చేస్తారంటే, ఎగ్జాంపుల్కి బ్రైట్ సైడ్ ఇంతకుముందు ఛానల్లో మనం చూసాం, ఇట్లాంటి ఛానల్స్ చాలా ఉంటాయి. లేదు అంటే మీరు ఏం చేయొచ్చు, ఇంకొకటి ఐడియా కూడా చెప్తాను. ఓకే, క్యాన్వాలోకి వెళ్ళిపోండి, వెరీ సింపుల్. క్యాన్వాలోకి వెళ్ళిపోయి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా టెంప్లెట్సే. మీరు ఒకసారి ఇది పెట్టుకున్నారనుకోండి, ఇలా వస్తుంది. దీన్ని మీరు ప్లే చేయండి. ప్లే చేస్తే మీకు ఏమైంది, స్టార్టింగ్ లో బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ వచ్చింది. మరి ఇవన్నీ యానిమేషన్స్ మీరు వెనకాల ఉన్న యానిమేషన్స్ అన్ని చేయాలంటే మెయిన్ గా 3 సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే కనుక బాగా చేసుకోవచ్చు. అట్లీస్ట్ అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సినిమా 4D లాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే ఇట్లాంటి మోషన్ గ్రాఫిక్స్ బాగా చేసుకోవచ్చు. డెవిన్సీ రిజాల్వ్ కూడా కొంతవరకు చేసుకోవచ్చు, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ అడోబీ దాంట్లో కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆ 3 సాఫ్ట్వేర్ కనుక పర్ఫెక్ట్ అయ్యారనుకోండి, ఇవి మీరే ఓన్గా చేసుకోవచ్చు. మరి ఆ సాఫ్ట్వేర్స్ పర్ఫెక్ట్ కాకుంటే మీకు ఇటువంటి బ్యాక్గ్రౌండ్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. యానిమేటెడ్ మీరు ఏదైనా కొట్టండి, యానిమేటెడ్ ఫైర్ వర్క్స్ కానీ, యానిమేటెడ్ అబ్స్ట్రాక్ట్ బ్యాక్గ్రౌండ్ అట్లా కొడితే ఇట్లాంటి అన్ని కూడా మనకు వస్తుంటాయి. లేకుంటే సింపుల్గా యూట్యూబ్లో యానిమేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి, యానిమేటెడ్ మోషన్ గ్రాఫిక్స్. సో ఇలా కొట్టారనుకోండి, మీకు ఇక్కడ చూడండి, నేను అంతకుముందు చెప్పుంటాను, ఈ యొక్క ప్లేలిస్ట్లో దాదాపు మనకి 3000 దగ్గరగా 2900 ఉన్నాయి. సో ఇందులో ఇవన్నీ చూసేటి అన్ని కూడా మీకు అటువంటివే, ఇంతకుముందు మనం చూసాం కదా, అట్లాంటివే. సో అవి మీరు బ్యాక్గ్రౌండ్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యాన్వాలోకి వస్తే కనుక నెక్స్ట్ సీన్ చూడండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. ఆ హ్యాపీ న్యూ ఇయర్ అనేది మీరు అక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో అక్కడ టైప్ చేసుకొని మీరు ఒక్కొక్క అక్షరం కావాలంటే ఆ సెట్టింగ్స్ యానిమేషన్ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కాకపోతే అది ఒక్కొక్కటి రావాలంటే కొంచెం మీరు ఫ్యూజన్ బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. బట్ లేకుంటే అక్కడ మనకి చిన్న చిన్న యానిమేషన్ అవి ఇక్కడ ఉన్నాయి. మీరు లేదంటే ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క క్లిప్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక దాంట్లో ఒక దాంట్లో తీసుకొని మళ్ళీ వాటిని ఇలా పైకి నుంచి కిందికి వస్తున్నట్లుగా పొజిషన్ యానిమేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ పొజిషన్ యానిమేషన్ కాదు, ఒకసారి నేను చెప్తాను చూడండి. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో అది పైనుంచి కిందికి ఓపెన్ అవుతుంది జనరల్ గా. ఓకే, సో మరి అది ఎలా అంటే నేను చెప్తాను. మామూలుగా మీకు లేదంటే టైప్ చేసుకునైనా చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్తాను అక్కడ ఎట్లా ఉంటుంది అనేది. నేను ఏదైనా టైప్ చేస్తాను, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి
ఎఫెక్ట్స్ లో మనము సార్ చెప్పండి. ఇందాక కొంచెం ఈ కీ ఫ్రేమ్స్ ది చెప్పారా సార్, సోఫాకి ఎట్లా యాడ్ చేసారని? అవునండి. ఒక్కసారి చెప్పారా సార్ కీ ఫ్రేమ్స్? ఓకే చెప్తాను. సో ఇక్కడ టెక్స్ట్ ఒకటి చెప్పాక అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇక్కడ నాకు రాకుంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చింది. టైటిల్స్ లో మీకు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ ప్లేస్ అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు ఇంకా ఎక్కువ మంచి యానిమేషన్ కావాలంటే ఒక్కొక్క అక్షరం టైప్ చూసుకోవాలి. మీరు ఒక్కొక్క అక్షరం టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టైప్ చేస్తున్నాను. హెచ్ టైప్ చేసి దాన్ని యానిమేట్ చేసిన తర్వాత మిగతాది, ఇప్పుడు హెచ్ అనేది ఇక్కడ ఉందా, అదేమి కనబడట్లేదు నాకు. ఇక్కడ మరి కనబడాలంటే మీరు ఇక్కడికి వచ్చి, ఇది వైట్ లో ఉన్నట్టుంది, దాని కలర్ అనేది వేరే పెట్టుకోవాలి. పెడుతున్నాను. ఇక్కడ మనము ఒక్కొక్క లెటర్ హిందీ లెటర్ తెచ్చుకుని పెట్టుకోవచ్చండి ఈ ప్లేస్? పెట్టుకోవచ్చు. హిందీ లెటర్స్ అయినా పెట్టుకోవచ్చు. మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి, వస్తుంది. పని చేయకుంటే మీరు ఇక్కడ హిందీ ఫాంట్స్ లాంటివి పెట్టుకోండి, ఉంటాయండి హిందీ ఫాంట్స్. ఇందులో మీకు చూస్తే దొరుకుతాయి. తెలుగులో అయితే ఉంటుంది, తెలుగులో కూడా మీకు అక్కడ కొంచెం చూడండి. ఇప్పుడు హెచ్ అనేది పెట్టాను. సో ఇప్పుడు హెచ్ అనేది ఇక్కడ ఉంది మనకి. సో దీన్ని మరి యానిమేట్ ఎలా చేయాలి అంటే చూడండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ లో ఇలా ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి ఇక్కడ వచ్చింది హెచ్ అనేది ఇక్కడ వచ్చింది. సో స్టార్టింగ్ లో మీరు కావాలంటే మీ ఇమాజినేషన్ బట్టి మీరు చేసుకోవాలి. కీ ఫ్రేమ్ అనేది కొన్ని ఈ సోఫా మొత్తం వచ్చింది. ఓకే, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైతే యానిమేషన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అక్కడ హెచ్ దగ్గర కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేసుకోండి. ఏవైతే చేయాలనుకుంటున్నారో అన్ని, మీరు ఏదైతే యానిమేషన్ చేయాలంటారో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఆన్ చేసి పెట్టుకోండి. స్టార్టింగ్ లో దాన్ని మార్చండి. స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే సైజ్ తగ్గించుకోవడం, లేకుంటే ఇంకా ట్రాకింగ్ అంటే ఏంటంటే అక్షరాలకు అక్షరం మధ్య స్పేస్ కావడం, అది మీకు ఇక్కడ పని చేయదండి. ఇంకా వేరే ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో డైరెక్షన్స్ కానీ రైట్ ఆన్ కూడా రైట్ ఆన్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడు పనిచేస్తుందంటే ఒక పారాగ్రాఫ్ కానీ ఒక లైన్ ఉందనుకోండి, స్టార్టింగ్ లో 0 పెడతాం, కొంచెం సమయం తర్వాత కొంత ఫ్రేమ్స్ తర్వాత మనం 100% పెడతాం. స్టార్టింగ్ లో కీ ఫ్రేమ్ ఆన్ చేస్తాం, 100% అయిపోయిన తర్వాత కీ ఫ్రేమ్ ఆన్ చేయని అవసరం లేదు, అదే ఆన్ అవుతుంది. ఆ మధ్యలో జరిగే ఒక్కొక్క అక్షరం రైట్ అనేది మనకు యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది. సో ఒకసారి నేను ప్లే చేస్తాను. ఇట్లా వచ్చింది మనకు, సింపుల్ గా ఇలా వచ్చింది. బట్ ఇంకా చాలా చేసుకోవచ్చు మీరు. చూడండి, వీటిని యూజ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రొటేషన్ ఉంది ఇంకా. ఓకే, ఇంతకుముందు దాంట్లో ఇట్లా వచ్చింది చూసారా, ఎక్స్ హైట్ అనేది తగ్గిపోయింది. ఒక దగ్గర కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని కొన్ని ఫ్రేమ్స్ తర్వాత మీరు దాన్ని నార్మల్ చేశారనుకోండి, ఇది కూడా ఒక రకమైన యానిమేషన్ లాగా తయారవుతుంది. ఇది మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి, చేస్తుంటే మీకు బాగా వస్తుంది అది. ఓకే, సో ఇంతకుముందు అది మరి కీ ఫ్రేమ్ యానిమేషన్ గురించి అడిగారు, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏం లేదండి, మామూలుగా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ తెచ్చి పెట్టుకున్న తర్వాత ఆబ్జెక్ట్ ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డ్యూరేషన్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీరు దాని పొజిషన్ కూడా ఎక్కడైతే బాగుంటుందో అలా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఉండాలి అనుకుంటే ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎటువంటి యానిమేషన్ చేయాలనుకుంటున్నారో వాటికి రిలేటెడ్ కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకోవాలి. ఒకటి రొటేషన్ చేద్దాం అనుకున్నాం, రొటేషన్ ఎక్కడుంది, కీ ఫ్రేమ్ ఆన్ చేశాను. ఓకే, సో మరి స్టార్టింగ్ లోకి వెళ్ళిపోయి, స్టార్టింగ్ లో ఇక్కడ ఉండకూడదు, ఇది రివర్స్ అయి ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా అక్కడ రొటేషన్ యాంగిల్ దగ్గర కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేస్తే స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది, ఇక్కడికి వచ్చే వరకు నార్మల్ పొజిషన్కి వస్తుంది, ఎందుకంటే మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసాం. ఓకే, సో మరి ఆ కీ ఫ్రేమ్స్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ డైమండ్ దగ్గర ఉంది, క్లిక్ చేస్తే మనకు వస్తాయి కీ ఫ్రేమ్. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉంది, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ నార్మల్ పొజిషన్ పెట్టాం, ఇక్కడ కొంచెం రొటేట్ చేసి పెట్టాం. ఇక్కడ ఈ రెండింటి మధ్య జరిగింది మనకు యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది ఇక్కడ ఇలా. అయితే మనకు
స్టార్టింగ్ లో ఇక్కడ ఇక్కడ మనం ఇలా పెట్టాం కదా, పొజిషన్ అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటాం. స్టార్టింగ్ లో దీని పొజిషన్ ఇది కాదు, దీని పొజిషన్ వచ్చేసి బయట ఉంటుంది. కాబట్టి ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీని పొజిషన్ చేంజ్ చేయాలి, పైన పెట్టేసేయాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ పెడతాను. అంటే స్టార్టింగ్ లో ఇక్కడ ఉంటుంది, ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చే వరకు నార్మల్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఓకే, రైట్, ఇలా వస్తుంది. ఇలా సో ఇదే కాన్సెప్ట్ మీకు ప్రతి మోషన్ గ్రాఫిక్ యానిమేషన్ కి లేకుంటే కమర్షియల్ కి యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్ గా మీకు వస్తుందండి. ట్రై చేస్తూ ఉండండి. అదర్గా ఏమన్నా డౌట్స్ వస్తే మళ్ళీ మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం. ఓకే సార్, పిఎన్జీ వింగ్ లో డార్క్ బ్యాక్గ్రౌండ్ రావట్లేదు, ఒకసారి చెప్తారా? డార్క్ బ్యాక్గ్రౌండా అంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉండాలి అంటే బ్లూ డార్క్ కానీ యాష్ కలర్ డార్క్స్, లైట్ కలర్ డార్క్స్ వస్తున్నాయి కానీ నార్మల్గా కొన్ని డౌన్లోడ్ అవ్వట్లేదు సార్, టైం బాగా తీసుకుంటుంది. ఓకే, సో మీరు మరి అంటే మీకు ఎట్లాంటి, ఓకే నేను చెప్తాను. ఓకే, ఒక పని చేయండి. సరే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్. ఓకే, సో ఎగ్జాంపుల్ కి మనం ఇప్పుడు పిఎన్జీ వింగ్ లో ఉన్నాం. మీరు ఏం టైప్ చేశారు చెప్పండి ఎగ్జాంపుల్ కి? డార్క్ బ్యాక్గ్రౌండ్ చేశాం సార్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ కి ఏది ఇది తీసుకుందాం. ఇది తీసుకుని కానీ కొన్ని చాలా టైం పడుతున్నాయి సార్ డౌన్లోడ్ కావడానికి. అంటే చూడండి, ఇవన్నీ కూడా చాలా తక్కువ సైజులోనే ఉంటాయి, ఎక్కువ సమయం పట్టదు జనరల్ గా అయితే. సరే, నేను డౌన్లోడ్ దిస్ పిఎన్జీ అంటున్నాను అన్నప్పుడు మోస్ట్లీ మీకు అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల డిలే అవుతుంది, అంతేగాని ఒక్కసారి ఇదే క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత వెంటనే అయిపోయింది, చూసారా, వెంటనే అయిపోయింది. సో అయితే ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైము మీరు ఇప్పుడు ఏ బ్రౌజర్లో అయితే ట్రై చేశారో ఆ బ్రౌజర్ కాకుండా వేరే బ్రౌజర్ వాడండి. మీరు గూగుల్ క్రోమ్ వాడి ఉంటే ఎడ్జ్లో ట్రై చేయండి. ఓకే, సో ఎడ్జ్లో కొన్ని యాప్స్, కొన్ని వెబ్సైట్స్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి గూగుల్ క్రోమ్లో కంటే. సో అందులో మీకు ఏమైనా ఫాస్ట్గా ఉండొచ్చు, అలా ట్రై చేయండి. లేదు అంటే మీకు ఇంకా క్యాన్వాలోకి వెళ్ళిపోయి క్యాన్వాలో కూడా ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఇక్కడ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి, ఒక ప్రజెంటేషన్ తీసుకోండి, బ్లాక్ ప్రజెంటేషన్ తీసుకోండి. ఇలా బ్లాంక్ తీసుకున్న తర్వాత ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి మీరు అన్నారు కదా డార్క్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టారనుకోండి, ఇట్లా వస్తాయి. సో ఇక్కడ గ్రాఫిక్స్లో కానీ, వీడియోస్లో కానీ, ఫొటోస్లో కానీ సియాలంటే ఇట్లా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది అనుకోండి, దీన్ని తీసుకొచ్చి మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇట్లా వస్తుంది. అట్లా కాకుండా కానీ మనం విడిగా కూడా ఉంచుకున్నా పర్వాలేదు. సో దీన్ని మనము షేర్ అని డౌన్లోడ్లో పిఎన్జీ చేసుకుంటే కొంచెం క్వాలిటీ బాగా వస్తుంది. మనకు ట్రాన్స్పరెంట్ ఇమేజ్ కావాలి అనుకుంటే మనం పిఎన్జీ పెట్టుకొని ట్రాన్స్పరెంట్ అని పెట్టుకొని చేసుకుంటాం. లేదు ఇట్లాంటిది అయితే అసలు పిఎన్జీ అవసరం లేదు, మామూలుగా జేపీజీలో చేసుకోవచ్చు. జేపీజీ అని డౌన్లోడ్ అంటాం. సో డౌన్లోడ్ అంటే అయిపోతుంది. సో ఇట్లా వచ్చింది కదా. అయితే మీకు కొన్నిసార్లు మంచి వీడియో బ్యాక్గ్రౌండ్స్ అవసరం ఉంటాయి. యూట్యూబ్లో నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే డార్క్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టాను కదా, వీడియోస్లోకి వెళ్ళిపోతే ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. సో ఇందులో నుంచి మీరు ఇలా తీసుకొని దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మీ వీడియో బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే మీరు దీన్ని ఇట్లా పెద్దగా చేసుకున్న తర్వాత షేర్లోకి వెళ్ళి MP4 ఫార్మాట్ కానీ ఇక్కడ డౌన్లోడ్ అని MP4 ఫార్మాట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో దీన్ని మీరు ఇక్కడ నాకు స్లైడ్ 2లో ఈ వీడియో ఉంది కాబట్టి ఇక్కడ స్లైడ్ పేజ్ 2 పెట్టుకొని డన్ అని డౌన్లోడ్ అంటే నాకు ఈ వీడియో అనేది వచ్చేస్తుంది. దీన్ని నేను మళ్ళీ నా ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయినటువంటి డెవిన్సీలో కానీ ఏదైనా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయి అక్కడ ఇంపోర్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్గా యూజ్ చేసుకుంటాను. సో మీరు ఓన్లీ అక్కడే కాకుండా ఏదైనా వెబ్సైట్లో నుంచి అయినా తీసుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్స్. ఓకే సరే.